హలో అండి. హలో. స్పైడర్ మ్యాన్ సినిమా చూసారా? చూసాను. ఎలా అనిపిస్తుంది మీకు? ఎలా అనిపించింది? లైక్ ఒక కొత్త వర్షన్ గా అనిపించింది. లైక్ మళ్ళీ ప్రూవ్ చేశారు. ఆడదాంతో పెట్టుకుంటే లైక్ పెద్ద పెద్ద రాజ్యాంగాలే కూలిపోయి అన్నట్టు. లైక్ ఆఖరికి స్పైడర్ మ్యాన్ లో బ్యాట్ మ్యాన్ లో కూడా బలైపోతున్నారు. లైక్ కొత్తగా నచ్చింది. అంటే కొత్త ఒక ఇంత ముందు స్పైడర్ మ్యాన్ లైక్ వర్షన్ లో చూసినట్టయితే లేదు. చాలా కొత్తగా ఇన్నోవేటివ్ ఉంది. లైక్ ఒక పాట చూసుకుంటే మనం ఆ పాట కూడా చాలా హల్చల్ చేస్తుంది. సో ఓవరాల్ గా ఒక తెలుగు సినిమా లాగానే అనిపించింది. లైక్ స్పైడర్ మ్యాన్ ఒక క్యారెక్టర్ తీసేస్తే మొత్తం ఒక రొటీన్ లవ్ స్టోరీ లాగా లైక్ అంటే ఎంత బాధలు పడతాడు ఒక ప్రేమికుడు. లైక్ ఒకవేళ వేరే బాయ్ ఫ్రెండ్ తో ఉంటే లైక్ దాన్ని ఎట్లా జీర్ణించుకోలేకపోయి ఉంటాడు అని లైక్ చాలా బాగుంది. ఇంట్రెస్టింగ్ అనిపించింది. లైక్ ఒక ఏమంటారు ఒక యానిమేషన్ లాగా చూడకుండా లైక్ నార్మల్ గా అనిపించింది. మంచిగా అనిపించింది. మీలాగా ఫిల్మ్ రివ్యూ చెప్పే ఆయన అసలు అందులో ఒక బీజిఎం ఏది, ఒక రొమాన్స్ ఏది, ఒక సాంగ్ ఏది, అది సినిమానేనా అని చెప్పి భావోద్వేగం వ్యక్తపరిచిండు. అట్లా చేసిరో లేదో ఈ రోజు నుండి థియేటర్స్ లలో అల్లెల్లో సాంగ్ ని వాళ్ళకి సెట్ చేసి మరి వేశారు. ఎక్కడికి పోతుందండి టిఎఫ్ఐ? నిజంగా అదైతే లైక్ అంటే అలా ఆయన పన్ని వేళ చెప్పొచ్చు. అదైతే లైక్ బీజిఎం ఏది లైక్ రొమాన్స్ ఏది అన్నట్టు ఆయన చెప్పొచ్చు. కానీ ఆయన లైక్ ఏ వర్షన్ గా ఆలోచించడం మనకైతే తెలియదు. చెప్పింది కదా ఇప్పుడైతే నెక్స్ట్ రాబోయే కాలంలో ఇంకో స్పైడర్ మ్యాన్ వర్షన్ లో వేసి ఉండొచ్చు కంపల్సరీ. నాకైతే ఓవరాల్ గా లైక్ సినిమా అయితే చాలా మంచి అనిపించింది. సినిమా చూస్తున్న టైం వరకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. లైక్ ఏదైతే ఇప్పుడు మన తెలుగు సినిమాలలో శ్రీనివాస మంగాపురం అని చెప్పేసి దాని కరెక్ట్ గట్టి పోటీ అని కూడా నాకు అనిపించింది. లైక్ వేరే లెవెల్ ఉంది. టిఎఫ్ఐ కూడా అసలు చాలా బాగా ఆలోచిస్తా ఉంటది. అసలు వాళ్ళు మన టాలీవుడ్ కాకపోయినా సరే హాలీవుడ్ అయినా బాలీవుడ్ అయినా మన వాళ్ళు ముందుకుంటారు. ఎందుకంటారు? అదే చెప్తున్నా కదా, మన దగ్గర లైక్ హాలీవుడ్ బాలీవుడ్ దగ్గర లేనిది కూడా మన టాలీవుడ్ వాళ్ళ దగ్గరికి లైక్ ప్రతి ఒక్క సినిమాని లైక్ అది యానిమేషన్ రూపంలో రావచ్చు, లేకపోతే ఇంకోలాగా రావచ్చు, అది ఒక రొమాన్స్ సినిమా కావచ్చు, యాక్షన్ సినిమా కావచ్చు, ఆఖరికి కొత్త కొత్త హీరోలు ఎవరు వచ్చినా సరే మన టాలీవుడ్ ప్రజలు అనేది లైక్ చాలా చక్కగా రిసీవ్ చేసుకుంటారు. లైక్ సినిమా నచ్చితే మాత్రం వేరే స్థాయికి తీసుకుపోతారు. అందుకనే ఇప్పుడు కొంతమంది లైక్ తమిళ్లో తీసినా సరే ఒక బాలీవుడ్ లో రిలీజ్ చేయాలంటే ఆలోచిస్తారు. అట్లాంటి తెలుగులో రిలీజ్ చేయాలంటే వాళ్ళు 100% కాన్ఫిడెంట్ గా ఉంటారు. సినిమా నచ్చితే తెలుగు ప్రేక్షకులు ఎక్కడికో తీసుకెళ్తారు అని చెప్పేసి అది మనం పెట్టుకున్న లైక్ కంపల్సరీ అండి. లైక్ టిఎఫ్ఐ అంటే లైక్ ఒక మంచి మంచి లైక్ టాలెంట్ ని ఆదరించే లైక్ ఒక మంచి ప్లేస్ అని చెప్పేసి అందరు ఆదరిస్తున్నారు ఇప్పుడైతే. స్పైడర్ మ్యాన్ ఎవరైతే యాక్ట్ చేశారో ఆయన హైదరాబాద్ కూడా రావడం జరిగింది. థియేటర్స్ లో వాళ్ళ ఆడియన్స్ కలిసారు. అంత అభిమానం ఏంటి రేలంగి మామయ్య అందరూ టిఎఫ్ఐ లో ఉన్న వాళ్ళందరూ అందరు అంతే. ఇంకా అందరు ప్రకాష్ రాజ్ రేలంగి మామయ్య లాగా అయిపోతారు. అంటే అలా అని కాదు, లైక్ ఏదైతే క్యారెక్టర్ నచ్చిందో లైక్ నచ్చితే మాత్రం వాళ్ళకి గుడి కట్టేస్తారు. ఇప్పుడు మనం అందరం అనుకుంటాం. అంటే కొంతమంది నెగిటివ్ కూడా చూపిస్తారు. బాలీవుడ్ రాగానే కొంతమంది లైక్ తెలుగు ప్రేక్షకులు ఎవరు నచ్చగా లైక్ ఇలా ముద్ర వేసేస్తారు, ఒక రెడ్ స్టాంప్ వేసేస్తారు అని చెప్పేసి మాట్లాడతారు. కానీ నిజంగా అట్లేం లేదు. లైక్ హాలీవుడ్ యాక్టరే లైక్ హైదరాబాద్ కి వచ్చిండనంటే లైక్ మనం వాళ్ళ దగ్గర ఎంత స్థాయి సంపాదించుకున్నాం ఒకసారి మనం ఆలోచించుకుంటే లైక్ బాగుంటది. సో ఎవరికైనా సరే ఒక కొత్తగా వచ్చినా సరే లైక్ ఎందుకు మొన్న నేను 1000 అనే ఒక సినిమా చూసిన, అది వాళ్ళు బాలీవుడ్ వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు లైక్ ఇక్కడ లైక్ బాలీవుడ్ లో చేయకుండా లైక్ టాలీవుడ్ లో చేసారని అంటే ఆయననే చెప్పిండు. లైక్ హీరో కమ్ డైరెక్టర్ ఆయననే. లైక్ ఆయననే ఏం చెప్పిండు, అరే లైక్ బాలీవుడ్ లో కూడా అంత ఆదరించరు, తెలుగు ప్రేక్షకులు మంచిగా రిసీవ్ చేసుకొని లైక్ ఒక మంచి మూవీని లైక్ ఏదో స్థాయికి తీసుకెళ్తారని చెప్పేసి ఇక్కడ చేసిన అని చెప్పేసి అనొచ్చు. లైక్ మనం చెప్పడం ఏంది, ఆల్రెడీ అక్కడ లైక్ కళ్ళకి తగ్గట్టు మొత్తం చూపించిస్తున్నారు కదా.